అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమాజ్ చేయడము, తరావీ చేయడము, అలాగే ఖురాన్ చదవడము చాలా నిష్ఠతో, చాలా భక్తితో అల్లాహ్ని ప్రసన్నం చేసుకోవడానికి చేస్తారు. మరి ఈరోజు అల్లాహ్ దానిని స్వీకరిస్తారు అని చెప్పి సంతోషంగా ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజు ప్రతి చోట కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవడం జరిగింది. ఇక్కడ దువా కూడా ప్రపంచ శాంతి కోసము ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది దువాలో కూడా. కానీ ఈరోజు ఎంతో మేము సంతోషంతో జరుపుకునే పండుగ రోజు కూడా భారతదేశంలో ఈరోజు ఉన్న పరిస్థితుల్ని బట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా మీరు చూడవచ్చు రైట్ సైడ్ బ్లాక్ రిబ్బన్ కట్టుకొని తన నిరసనని తెలపడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బిల్ ఏదైతే తీసుకొని వస్తున్నారో ఆ సవరణని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి బేషరతుగా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ధర్మం లోపల వెళ్ళి వాళ్ళ ఆచారాల లోపల వెళ్ళి కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాజకీయ లబ్ధి కోసము హిందూ ముస్లింలలో విభేదాలు సృష్టించడం కోసము, విభేదాలు తేవడం కోసము ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి చేయడానికే ఈ కుట్ర, ఈ వక్ఫ్ సవరణ బిల్లు అని చెప్పి ముస్లిం సమాజం గట్టిగా నమ్ముతుంది. కాబట్టి దీనిని పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పి ప్రతి ఒక్క పార్టీని కూడా కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వము ఏదైతే ఈరోజు భారతదేశంలో నిలబడిందో అది ఇద్దరు మనుషుల వల్ల నిలబడింది. ఒకవైపు నితీష్ కుమార్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరిని కూడా ముస్లింలు ఎన్నోసార్లు వాళ్లకు మనసులో పెట్టుకొని గెలిపించి ముఖ్యమంత్రులక్క చేశారు. మరి వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎహసాన్ని మర్చిపోకుండా ఈరోజు ముస్లిం సమాజం వాళ్ళ వైపు చూస్తుంది. ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ బిల్ని వ్యతిరేకించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో అలాగే నితీష్ కుమార్ గారితో ముస్లిం సమాజం భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమని కూడా కోరుకుంటుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఈ వక్ఫ్ సవరణ బిల్లుకి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ముస్లిం సమాజానికి ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఏదైతే బిల్లు తీసుకొని వస్తున్నారో దానికి తిరస్కరించడానికి పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.